బదిలీలను చేపట్టి దాన్ని ఇష్టానుసారంగా మరి బదిలీలు చేసి అసలు యంగ్ బ్లడ్ ఎంతో ఉత్సాహంగా వాళ్ళలో చాలామంది హైదరాబాద్లో చిన్న చిన్న ఐటీ కంపెనీలో 50,000 60,000 రూపాయలకి ఉద్యోగాలు చేసుకుంటున్న ఇంజనీర్లు అందరూ సరే మనం సొంత ఊరిలో సొంత రాష్ట్రంలో సొంత ఊరిలో ప్రభుత్వ వ్యవస్థలో సేవ చేయడానికి అవకాశం ఉంది కదా అని చెప్పి నాడు 15,000కి అయినా సరే 2 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతాం కదా అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చేరితే ఇలాంటి యంగ్స్టర్స్ అందరూ ఉత్సాహవంతులైన యంగ్స్టర్స్ హైలీ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ వీళ్ళని సరైన రీతిలో మరి ఈ మేధావి వర్గాన్ని ఉపయోగించుకోకుండా ప్రభుత్వం ఈ యువశక్తిని ఉపయోగించుకోకుండా అబాసుపాలు చేసి వాళ్ళల్లో కూడా ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసే దాని మీద ఒక నిర్లిప్తత నిరుత్సాహం వచ్చేటువంటి పరిస్థితులకి కారణమైన దారితీసింది ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ అనే విషయం నేను చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. అందువల్ల వీటన్నిటినీ క్రోడీకరించి దీనికి ఒక మంచి పరిష్కారాన్ని ఏదైనా మనం కనుగొందామంటే ఈ కుర్రాళ్ళు కూడా తెలుసో తెలియకో వీళ్ళు రాగానే చప్పుడే చదువుకుని యంగ్స్టర్స్ కొత్తగా వచ్చిన కుర్రాళ్ళు కదా ఎవడికి వాడి 10 మందో సంఘం అంటూ లెటర్ ప్యాడ్లు వేసేసుకుని 100 సంఘాలు దాంట్లో సృష్టించేశారు. వీటిలో ప్రధానంగా 4 సంఘాలు ఆనాటి ప్రభుత్వం ఆడిన 4 స్తంభాల ఆటలో 4 ప్రధాన సంఘాల మధ్య